హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి వాటర్ ప్లాంట్ వాళ్ళకి కూడా ఒక ప్లాస్టిక్ ట్యాంక్ అనేది కంపల్సరీ అన్నమాట. సో చాలా మంది అడుగుతుంటారు ప్లాస్టిక్ ట్యాంక్ లైఫ్ రావాలంటే ఏం చేయాలని. ఈ రోజు అయితే మనము 250 లీటర్స్ ఆరో ప్లాంట్ ఒకటి బల్క్ సప్లై చేస్తున్నాము. వాళ్ళకి సంబంధించినంత వరకు అన్ని కూడా మనం 500 లీటర్స్ ప్లాస్టిక్ ట్యాంక్ సప్లై చేస్తున్నాము. మనం సప్లై చేసే ప్లాస్టిక్ ట్యాంక్స్ అన్ని కూడా మనకి వర్జిన్ ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే మనకి ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ కూడా. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకి ప్లాస్టిక్ ట్యాంక్స్ మాక్సిమం లైఫ్ రావాలంటే ఏం చేయాలి అని. సో ఏదైతే మనం ప్లాస్టిక్ ట్యాంక్ ఇట్లా కూర్చోబెడతామో ఈ ట్యాంక్ అనేది కంప్లీట్ మన ఒక సిమెంట్ బేస్ మీద ఇలా పెట్టుకున్నట్టయితే దానికి ట్యాంక్ లైఫ్ అనేది మాక్సిమం వస్తుంది. అదేవిధంగా మనకి అవుట్లెట్ పైప్ ఎక్కడైతే తీసుకుంటామో ఈ గ్యాప్ కి ఆ ట్యాంక్ కి మధ్యన ఏదైనా ఒక సపోర్ట్ పెట్టి ఒక ఇటుక రాయి లాంటిది ఏదైనా పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ లోడ్ పడకుండా ఉంటుంది. సో ఈ రెండు చోట్ల మనం కనుక జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకి ట్యాంక్ లైఫ్ అనేది మాక్సిమం లైఫ్ వస్తుంది. సో మన దగ్గర అయితే ఇలా 500 నుంచి తీసుకున్నట్టయితే మనకి 10,000 లీటర్స్ వరకు కూడా ప్లాస్టిక్ ట్యాంక్స్ రెడీ స్టాక్ లో ఉంటాయి. మన దగ్గర అయితే అన్ని రకాల సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఏంటంటే 500 లీటర్స్ నుంచి తీసుకున్నట్టయితే 10,000 లీటర్స్ వరకు కూడా మంది రెడీ స్టాక్ లో అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.